జరిగేటువంటి కౌన్సిల్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున స్తంభింపజేస్తామనేటువంటి హెచ్చరికను ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు, అదేవిధంగా స్కూల్ స్వీపర్స్ గా పనిచేస్తున్నటువంటి కార్మికులకు, ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా అభినందనలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలనేటువంటి డిమాండ్ మీద ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ఈ యొక్క ధర్నా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఆదోళనలో కూడా గత సమ్మెకాలంలో గత ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేయాలనేటువంటిది, గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలలో భాగంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేసి కార్మికులకు 26,000 రూపాయలు జీతాన్ని ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో, అదేవిధంగా స్కూల్ స్వీపర్ సంబంధించినటువంటి చాలని జీతాలతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా మెరుగైనటువంటి జీతాలను ఇవ్వాలనేటువంటి డిమాండ్లతో ఈరోజు ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో భాగంగానే ఈ నెల 20వ తేదీన స్థానికంగా మన ఆదోని శాసనసభ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ పార్థసారథి వారికి కూడా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈరోజు అసెంబ్లీ సెషన్స్ మొదలవుతున్నాయి కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ సెషన్స్ లోనే ఈ యొక్క మన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ స్కూల్ స్వీపర్ సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా అసెంబ్లీలో ప్రస్తావించి మనకు న్యాయం చేస్తారనేటువంటిది కూడా వారి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మళ్ళీ ఈ సందర్భంగానే మున్సిపల్ కమిషనర్ కు సంబంధించినటువంటి ఇక్కడి కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ప్రధానంగా ఆదోనిలో పనిచేస్తున్నటువంటి 164 మంది కాంట్రాక్ట్ కార్మికులు గత 15-18 సంవత్సరాల నుండి పనిచేస్తున్నప్పటికీ కూడా వారికి ఎక్కడ కూడా పర్మనెంట్ అనేటువంటిది లేదు. మనకు ఖచ్చితంగా సీనియారిటీ ప్రకారం ఆ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలనేటువంటిది, కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను రద్దు చేసి కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి డిమాండ్తో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు కానీ, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏ కార్మికుని కూడా మున్సిపల్ నామ్స్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి పనిముట్లు కానీ, యూనిఫామ్ కానీ, చెప్పులు కానీ, సబ్బులు కానీ, నూనె కానీ ఎటువంటి పరికరాలు కూడా ఇవ్వడం లేదు. గతంలో స్థానిక శాసనసభ సభ్యుల దృష్టి కూడా తీసుకొచ్చాం, గతంలో పనిచేసినటువంటి కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాం, ప్రస్తుతం ఉన్నటువంటి కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకొచ్చాం. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని బొమ్మ చూపిస్తున్నారు కానీ అసలైనటువంటి సమస్యను పరిష్కరించడం లేదు. గతంలో మేము అడిగితే కేవలం కొబ్బరి నూనె 200 ml కొబ్బరి నూనె డబ్బాలు సాకుగా చూపి పర్మనెంట్ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి చీర, లేకపోతే జాకెట్, టవల్స్, కొబ్బరి నూనె, యూనిఫాము ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా గత 2 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి పాపాన మున్సిపల్ అధికారులు పోలేదు. కాబట్టి ఖచ్చితంగా కార్మికులు ఇవ్వాల్సినటువంటి పనిముట్లు, అదేవిధంగా సేఫ్టీ గార్డ్స్, చెప్పులు, సబ్బులు, నూనె అన్ని కూడా ఇవ్వాల్సిందిగా ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్తో పాటు మరి ఈ నెల 6వ తేదీన రేపు నెల 6వ తేదీన కార్మికుల సమస్యలు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నాయి కాబట్టి చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేసింది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మిక సంఘం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడానికి కార్మికులందరూ కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాం, రేపు సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతాన్ని
ప్రభుత్వ అధికారుల దృష్టికి, కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈరోజు ఒక కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా మున్సిపల్ అధికారులు స్పందించి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పనిముట్లయితేనేమి, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్బులైతేనేమి, చెప్పులైతేనేమి వగైరా అన్ని కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ అధికారుల మీద ఉందన్నటువంటిది తెలియజేస్తూ, అదేవిధంగా దీర్ఘకాలికంగా గత 30 సంవత్సరాల నుండి స్కూల్ స్వీపర్ గా పనిచేస్తున్నటువంటి ఆయాలకు కేవలం 4,000 వేతనం అంటే జీతం ఇస్తూ చేతులు దులుపుకుంటుంది మున్సిపల్ కౌన్సిల్. మరి అటువంటి వారికి ఖచ్చితంగా మినిమం వేజెస్ ఇవ్వాలని, అంతలో ఇంత 12,000 జీతం ఇవ్వాలనేటువంటిది మేము ఆందోళన చేసి గత కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చాం. కౌన్సిల్ శాసన సభ్యునితో పాటు గౌరవ కౌన్సిల్ సభ్యులకు, అదేవిధంగా చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి అందరికి కూడా గత 5-6 నెలల క్రితమే మేము వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చినప్పటి నుండి కూడా వాళ్ళ యొక్క అంతర్గత కుమ్ములాట ద్వారా మున్సిపల్ కౌన్సిల్ వారంతకు వారే స్తంభింపజేసుకొని ఎటువంటి సమస్యలు, ఎటువంటి అజెండాలు పాస్ కాకుండా వారికి వారే కాలయాపన చేస్తూ ఈ యొక్క కౌన్సిల్ ను వాయిదా వేసుకుని వస్తున్నారు. కాబట్టి నిన్ననే ఒక కౌన్సిల్ జరిగింది. మరి ఈసారి జరిగేటువంటి కౌన్సిల్ అయినా ఖచ్చితంగా కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా పనిముట్ల విషయంలో అయితేనేమి, లేకపోతే స్కూల్ స్వీపర్స్ జీతాల విషయంలో అయితేనేమి స్పష్టమైనటువంటి వైఖరిని రేపు వచ్చేటువంటి కౌన్సిల్లోనైనా తీర్మానం చేసి చెప్తారనేటువంటిది, లేకపోతే రేపు జరిగేటువంటి కౌన్సిల్ను కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున స్తంభింపజేస్తామనేటువంటి హెచ్చరికను ఈరోజు మేము మున్సిపల్ కౌన్సిల్కి అయితేనేమి, మున్సిపల్ కమిషనర్ గారికి అయితేనేమి దృష్టికి తీసుకెళ్తున్నాం. నా పేరు కే అజయ్ బాబు, సిపిఐ పార్టీ AITC జిల్లా అధ్యక్షుడు. ఐక్యత